SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సో నార్నే నితిన్ గారి విషయానికి వస్తే 3 హ్యాట్రిక్ కొట్టిన హీరో అయిపోయారు. సో మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకి అసలు ఏ ఇమేజ్ లేదు, అంటే ఎవరికి తెలియదు. ఏ ఇమేజ్ లేని ఒక పర్సన్, ఒక ఎన్టీఆర్ వాళ్ళ బావమరిది. మీకు శతమానం భవతి ఇచ్చిన కిక్ అది చాలా నాళ్ళు గుర్తుండిపోతుంది. ఈ బంధాలని బంధుత్వాలని నమ్ముకుని చేతులు కలుసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏదైనా చేస్తాం సార్. ప్రొడ్యూసర్ ఏం అడుగుతున్నారు, హీరో ఏం అడుగుతున్నారు అన్న దాని మీదే నేను చేయగలుగుతాను. ఫ్యామిలీలో గ్రిప్ ఉంది కదా, మళ్ళీ కమర్షియల్ సినిమా చేస్తే చేయగలుగుతాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. నార్మల్గా వేరే సినిమాలు, కమర్షియల్ సినిమాలు అయితే ఇళ్లలో కుర్రాలు ఖాళీ అవుతారు, మీ వల్ల ఏంటంటే కుటుంబాలు ఖాళీ అవుతాయి, ఇళ్లలోంచి బయటకు వచ్చి థియేటర్స్లో ఉంటారు. అప్పుడు నాకు రైటర్గా బ్రాండ్ ఏంటంటే సతీష్ అంటే కామెడీ బాగా రాస్తాడు, బ్లేడ్ బాబు జీవని బాగా రాస్తాడు అని. శతమానం భవతి తీసిన తర్వాత అదే ఇండస్ట్రీలో చాలా మంది. మలయాళం సినిమా ఒకే చిన్న పాయింట్నే పట్టుకుని చాలా స్లోగా నెరేట్ చేస్తారు, బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా గొప్పగా చూస్తారు. ఇది మలయాళం సినిమా అని మనం చూస్తున్నప్పుడు మనం మెంటల్గా ఒకటి ఫిక్స్ అయి ఉంటాం. కొంచెం రీమేక్స్ విషయంలో అయితే నాకు తెలిసి మన మిస్టర్ బచ్చన్ కొంచెం బాగా మిస్ఫైర్ అయింది. ఐటీ రైడ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి సెకండ్ హాఫ్ ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూని కూడా ఒక ఎన్నో సినిమాలకి ఎంతో మంది డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే వెనక మీరున్న కష్టం. మీరు ఎందుకు సార్ అంటే ఏమి ఎందుకు చేయలేదు, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఏమి ఎందుకు చేయలేదు అంటే డైరెక్ట్గా మనం ఏం చేయడం ఏమి ఉండవు సార్. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ రెండే మాట్లాడతాయి. మీ వర్క్ గురించి మీ దగ్గర బాగానే మాట్లాడి మీకు కావాలని మీ వెనకాల క్రిటిసైజ్ చేసి నెగిటివ్గా చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇండస్ట్రీలో ఉండేదే ఎక్కువ అదే ఉంటుంది. నేను రైటర్గా ఉన్నప్పుడే మొత్తం నేను రాసుకున్న తర్వాత కూడా బయటకు వెళ్ళి సినిమా హిట్ అయిన తర్వాత అందులో ఆ ట్రాక్ నేనే రాశాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. మెగాస్టార్ చిరంజీవి గారు అండి దశాబ్దం తర్వాత వెండి తెర మీదకి వస్తున్నారు. ఒకవైపు ఏమో మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు అనమాట, ఆయన ఒక చారిత్రక వీరుడిని పరిచయం చేస్తున్నారు. ఈయనదేమో 150th ఫిల్మ్, ఈయనదేమో 100th ఫిల్మ్. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చారండి, ఛాతీ విరుచుకుని ఒక వీరుడిలా ఒక మంచి సినిమాని మన ముందు పెట్టారనమాట. అందుకే అది తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా పేరే శతమానం భవతి, ఆ డైరెక్టర్ పేరే సతీష్ వేగేశ్న అనమాట. ఆయన మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అందరూ శ్రీ 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 రాజావారు అని పిలుస్తున్నారు. మాట్లాడద్దు. హాయ్ సార్, బాగున్నారండి? యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్ ఫీలింగ్ ఆ రోజుల్లో మేము అడగలేదు కానీ బికాజ్ 150th ఫిల్మ్ 10 years తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చాలా పెద్ద బ్యాంగ్ అది. ఆ టైంలో ఆయన వచ్చారు. ఈయనకేమో ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి చారిత్రక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం అంటే ఈయనకు పట్టు మామూలుగా ఉండదు. బాలకృష్ణ గారి వీళ్ళిద్దరి మధ్యనే అలా ఉంటుంది బాక్స్ ఆఫీస్ వారు అనుకుంటే, మధ్యలో మీరు వచ్చి అంటే వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు, బట్ మీ సక్సెస్ ఆల్మోస్ట్ 7-8 times ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ బాక్స్ ఆఫీస్లో మీరు పెట్టిన బడ్జెట్. అది పెద్ద సక్సెస్. అందుకే చరిత్రలో ఇప్పటికీ 100 ఏళ్ళు నిలిచిపోతుంది శతమానం భవతి. సార్ ఏంటి సార్ ఆ గట్ ఫీలింగ్ ఏంటి సార్ ఆ రోజుల్లో? అంటే అది గట్ ఫీలింగ్ నాది కంటే దిల్ రాజు గారిదేనండి. అంటే యాక్చువల్గా బేసిక్గా మేము కథ చెప్పినప్పుడే కథలో సంక్రాంతి ఉంటుంది. ఎందుకంటే కథ మీరు అలా చాలాసార్లు చూస్తుంటారు కాబట్టి. శతమానం భవతి అనేది సంక్రాంతికి మీ పిల్లలు ఎక్కడ సెటిల్ అయి ఉన్నా, మీరు ఎన్ని విదేశాల్లో ఉన్నా లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నా, వేరే నగరాల్లో ఉన్నా, మిగతా టైం మీకు కుదిరినా కుదరకపోయినా అట్లీస్ట్ పండగ రోజుల్లోనైనా మాతో గడపండిరా అని చెప్పి తల్లిదండ్రుల ఆవేదనే ఆ కథ. సో అందుకని మేము ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే రాజుగారు స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఇది సంక్రాంతికే రిలీజ్ చేయాలి. అందుకే మేము సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. వెరీ ఫాస్ట్ 49 daysలో ఫినిష్ చేసాం, సంక్రాంతి రిలీజ్ చేసాం. రాజుగారు లేకపోతే అది జరిగేది కాదండి. నేను మీ డౌటే నేను రాజుగారిని అడిగా, ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిపోయింది కాబట్టి, దానికి ఒక పేరు వచ్చింది కాబట్టి, ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శతమానం భవతి గుర్తు చేస్తారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. కానీ ఆ రోజు మీరు అన్నట్టు ఇటు చూస్తే చిరంజీవి గారు, ఇటు చూస్తే బాలకృష్ణ గారు, ఈ రెండు ప్రెస్టీజియస్ మూవీస్. నేను రాజుగారిని అడిగా, సార్ ఈ రెండింటి మధ్యలో మనం ఏంటి అని అంటే ఆయన ఒక లెక్క చెప్పారు. లేదు సతీష్, వాళ్ళిద్దరు పెద్ద స్టార్స్, మాస్ పుల్లింగ్ ఉన్న వాళ్ళు, కానీ మంది ఫ్యామిలీ. సంక్రాంతి ఎప్పుడు 3 to 4 మూవీస్ని హోల్డ్ చేయగలదు, ఎందుకంటే అందరూ చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి. మనది ఎలాగూ బడ్జెట్ వైజ్ చూసినా చిన్న బడ్జెట్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు, డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ కాబట్టి వర్కౌట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని. ఆయన నమ్మకం చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. అంటే అప్పటికి యాక్చువల్లీ అది 11వ తారీఖు 12వ తారీఖు రిలీజ్ అయినాయి సార్. ఆ 2 సినిమాలు నేను చూస్తాను. అంటే నాది 14th బర్త్డే ఉంది, సో 2 సినిమాలు ఆల్రెడీ చూసేసాం. సేమ్ డే రిలీజ్ అయ్యింది. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళాం అనమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాం. అంటే మంచి ఎమోషనల్, ఎంతైనా హ్యూమన్ ఎమోషన్స్ని బీట్ చేయగలిగింది ఏదీ లేదు. అది ఆ రోజు ప్రూవ్ చేసింది అనమాట ఆ సినిమా. సో బట్ మీరు దిల్ రాజు గారికి ఎంత క్రెడిట్స్ ఇచ్చినా ఆయన ప్రోడక్ట్ని నమ్మి రిలీజ్ చేశారు. ప్రోడక్ట్లో వాల్యూ లేకపోయి ఉంటే ఆయన ముందుకు వచ్చేవారు కాదు, ఏ సమ్మర్ హాలిడేస్కో రిలీజ్ చేసేవారు. బట్ యూ డిడ్ ఏ మీన్స్ సూపర్ సార్ ఆ సినిమా, అసలు సూపర్ సార్. బట్ ఇప్పుడు శ్రీ 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 రాజావారు
సో నార్నే నితిన్ గారి విషయానికి వస్తే ఆల్రెడీ ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయారు, 3 హ్యాట్రిక్ కొట్టిన హీరో అయిపోయారు. సో మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకి అసలు ఏ ఇమేజ్ లేదు, అంటే ఎవరికి తెలియదు, ఐ మీన్ ఆన్ స్క్రీన్. సో మీరు ఒకవేళ ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఒక 3 సినిమాల హీరోగా రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేది? బికాస్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బట్ ఇప్పుడు మీకు బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు కంపేర్ చేసి ఎలా చెప్తారన్నాడు? అంటే రెండు ఉన్నాయండి, ప్లస్ ఉంది మైనస్ ఉంది. అప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఏంటంటే కంప్లీట్ అసలు ఏ ఇమేజ్ లేని ఒక పర్సన్, ఒక ఎన్టీఆర్ వాళ్ళ బాగుమరిది, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నవాడు, సో ఫస్ట్ సినిమాలోనే బాగా చేశాడు, మంచి కమర్షియల్ సినిమా అనేది ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఇంకో విధంగా ప్లస్ ఏంటంటే తను చేసిన మ్యాడ్ కానీ, మ్యాడ్ స్క్వేర్ కానీ, ఆయి కానీ, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో తను వన్ ఆఫ్ ది హీరో. ఈవెన్ ఆయిలో కూడా త్రూ అవుట్ ఒక 2 ఫ్రెండ్స్ తోటి క్యారీ చేస్తూ ఉంటుంది సినిమా. సో అలా చూసిన వాళ్ళకి తను ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్నాడు, 3 సినిమాల్లో ఒక హీరో అలవాటు అయి ఉన్నాడు, అతని ఫేస్ కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ. అలాంటి వాళ్ళకి సర్ప్రైజ్ లా ఉంటుంది. ఓకే ఇలాగే కాదు, తను సోలోగా కూడా ఒక సినిమాని మొత్తం 2 hours హోల్డ్ చేయగలడు, ఇస్ వెరీ గుడ్ హీరో అనేది డెఫినెట్ గా ప్లస్ అవుతుందండి. మీరు అన్నట్టు కమర్షియల్ గా మాకేం అడ్వాంటేజ్ ఉంటుందంటే ఫస్ట్ సినిమా అయ్యి ఉంటే పుల్ చేయడానికి కష్టం అయ్యేది. ఇప్పుడు ఆల్రెడీ తను నోటెడ్ 3 సినిమాలు హిట్ లో ఉన్నాడు కాబట్టి నాన్న నితిన్ సినిమా అని ఫస్ట్ మనిషికి వస్తారు కాబట్టి ఆ విధంగా కమర్షియల్ గా ప్లస్. అంటే మేబీ యాక్షన్ సీక్వెన్స్ కూడా లేవు మిగిలిన సినిమాల్లో. ఆయన ఒక జస్ట్ కామన్ ఒక అబ్బాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నట్టు పక్కింటి అబ్బాయిలో ఉంటాడు. ఇదేంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక 2 సాలిడ్ ఫైట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది. సో అంటే ఒక కొత్త హీరో చేయడానికి ఇప్పుడు సరదాగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేసే కథలు వేరుంటాయి దర్శన్ గారు. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు అదే ఏజ్, సరదాగా వాళ్ళు బయట మాట్లాడుకునే జోక్స్, బయట జరుగుతున్నవి అవన్నీ వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, యూత్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బట్ రాజావారికి వచ్చేసరికి ఏంటంటే తను మొత్తం సీనియర్ ఆర్టిస్టులు అందరితో కలిసి వర్క్ చేశాడు. ఒక పక్కన రావు రమేష్ గారు, ఒక పక్కన నరేష్ గారు, సీనియర్ మోస్ట్ కమెడియన్స్, దగ్గర 30-40 మెంబర్స్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరితో చేయడం తనకే అడ్వాంటేజ్. మాకు కూడా ఏంటంటే ఓకే తను ఒక్కడే ఇంతమందిలో కూడా చేస్తున్నాడు అని అంటే ఒక కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అనేది రేపు థియేటర్లో చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది. అంటే కొత్తగా ఫస్ట్ ఇలా చేశాడు, ఫస్ట్ సినిమా కదా, అలా ఉండదు, చాలా న్యాచురల్గా ఉన్నాడే అనిపిస్తుంది. అది కొత్తగా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన చాలా కొత్తగా ఉన్నారు. అంటే ఈ సినిమాల్లో కొంచెం ఏదో ఐ మీన్ ఒక మెచ్యూర్డ్ లుక్ ఉంది, అందులో కొంచెం ఒక ఫ్రెష్ లుక్ ఉంది, బాగున్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు ఈవెన్ కంపేర్ టు అందరూ మీకు రిలీజ్ తర్వాత కూడా చెప్తారు అనమాట. యా, బట్ కాన్సెప్ట్ వైజ్ తీసుకుందాం. అంటే మీరు ఫ్యామిలీస్ని, బంధాలు, బంధుత్వాలు, విలువలు వీటిని బాగా నమ్ముతారు. సమ్ టైమ్స్ అంటే మీకు శతమానం భవతి ఇచ్చిన కిక్ అది చాలా నాళ్ళు గుర్తుండిపోద్ది. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడా మీకు గుర్తుంటుంది ఆ కిక్కు. బట్ కొన్ని ఈ బంధాలని, బంధుత్వాలని నమ్ముకుని చేతులు కలుసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో మరి అయినా సరే అంటే సరే ఒకవేళ పందా మారుద్దాం, ఈ జనరేషన్ ఇది కోరుకుంటుంది, సంథింగ్ ఇది కోరుకుంటుంది అనే ఆలోచన మీలో రాలేదా సార్? ఇంకా అవే పట్టుకుని మన బంధాలని, మన బంధుత్వాలని, మన ఎమోషన్స్ ని చూపించాలి. ఏమవుతుందంటే సార్ ఇండస్ట్రీలో బేసిక్గా మీరు మీరు ఒక ఆర్టిస్ట్ అయ్యారు, ఆర్టిస్ట్ అయ్యి మీరు 2 సినిమాలు కంటిన్యూగా కామెడీ ఎక్స్ట్రాడినరీగా చేశారనుకోండి, యాక్చువల్గా మీరు ఎమోషన్ ఇంకా బాగా చేయగలరు, అది మీకు తెలుసు. కానీ 2 సినిమాలు మీరు కామెడీ చేయగానే యాజ్ అ డైరెక్టర్ నేను ఏం చేస్తానంటే 3వ సినిమాకి దర్శన్ నా దాంట్లో అద్భుతమైన కామెడీ క్యారెక్టర్ ఉందని చెప్తాను. మీకు ఇన్నర్గా ఏమనిపిస్తుంది అంటే అబ్బా నేను ఆల్రెడీ చేస్తాను కదా, నాకెందుకు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఇవ్వరు అని. సేమ్ రైటర్ డైరెక్టర్స్కి ప్రాబ్లం అదేనండి ఇక్కడ. శతమానం భవతి ఎప్పుడైతే స్ట్రాంగ్గా మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్, ఓ ఫ్యామిలీ సినిమా తీస్తే అవార్డులు, రివార్డులు, ఇంత రెవెన్యూ ఉంటుందా అనేది క్రియేట్ చేసింది. అంతకుముందు ఫ్యామిలీ సినిమాలు ఆడలేదని కాదు, ఒక సెక్షన్ ఆగింది ఫ్యామిలీకి. అలాంటి శతమానం భవతితో మళ్ళీ మొదలైంది. అయిన తర్వాత రాజుగారు మేము లేదు మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్ ఒకటి చేద్దామని శ్రీనివాస్ కళ్యాణం చేసాం. తర్వాత నేను ఎంత మంచి వాడారో చేసినప్పుడు నేను యాక్చువల్గా కళ్యాణ్ రామ్ గారితో అనుకున్న కాన్సెప్ట్ వేరు. కళ్యాణ్ రామ్ గారు ఏంటి అని అంటే వాళ్ళ వైఫ్కి శతమానం భవతి చాలా ఇష్టం. ఆవిడ కళ్యాణ్ రామ్ గారితో ఎంతసేపు మీరు నరకటాలు, యాక్షన్, మాస్ ఎందుకు, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేయొచ్చు కదా అంటే ఆయన సరిజీ మనం ఫ్యామిలీ సినిమా చేద్దామంటే దానికోసం అటు చేయాల్సి వచ్చింది. సో ఏదైనా చేస్తాం సార్. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ప్రొడ్యూసర్ ఏం అడుగుతున్నారు, హీరో ఏం అడుగుతున్నారు అన్న దాని మీదే నేను చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర మాస్ కాన్సెప్ట్ ఉంది సార్, నేను చేస్తాను అన్నప్పుడు హీరో ఏంటంటే ఇతను ఆల్రెడీ 2-3 ఫ్యామిలీ సినిమాలే చేశాడు కదా, ఫ్యామిలీలో గ్రిప్ ఉంది కదా, మళ్ళీ కమర్షియల్ సినిమా చేస్తే చేయగలుగుతాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. బట్ అది దాటి మనం ఎప్పుడో మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా చేస్తాం చూడండి, చేసినప్పుడు మళ్ళీ అందరూ కమర్షియల్ సినిమాలే చేయొచ్చు కదా అంటారు. సో ఇదేంటంటే కొంచెం ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏ కథ అయినా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చేస్తాం. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే డైరెక్టర్లు అందరూ కూడా ఒక కమర్షియల్ సినిమా హిట్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు.
కంటిన్యూ హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ కొట్టి తర్వాత డిజాస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, యావరేజ్ సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఏ సినిమా ఏ జోనర్ అయినా ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు శ్రీరాజా వారిలో బంధాలు అనుబంధాలు ఇలాంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే హీరో చుట్టూ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా లవ్ స్టోరీ కింద కంప్లీట్ ఫ్యామిలీ లేకుండా కూడా నేను చెప్పొచ్చు. కానీ ఫ్యామిలీ ఉంటే ఏమవుతుంది అంటే ఒక మంచి చెప్పినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసారు అనుకోండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది, అసలు మళ్ళీ ఫ్యామిలీస్ రావట్లేదు అన్న దాన్ని దాటి 300 కోట్లు ఒక ఫ్యామిలీ సినిమా కలెక్ట్ చేయడం అనేది వండర్. ఇంకా అది అసలు మళ్ళీ ఫ్యూచర్లో జరుగుతుందో కూడా లేదో తెలియదు. ఎందుకు అని అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసారు. సో ఫ్యామిలీ సినిమా కనుక కరెక్ట్గా వర్కౌట్ అయితే సార్ దాని రేంజ్ వేరు ఉంటుంది 100%. ఎందుకంటే లవ్ సినిమాలు లవర్స్ వచ్చి చూస్తారు కానీ ఫ్యామిలీస్ వచ్చి చూడరు. కానీ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే లవర్స్ కూడా వచ్చి చూస్తారు. అంటే మీ నార్మల్గా వేరే సినిమాలు కమర్షియల్ సినిమాలు అయితే ఇళ్లలో కుర్రాలు ఖాళీ అవుతారు, మీ వల్ల ఏంటంటే కుటుంబాలు ఖాళీ అవుతాయి, ఇళ్లలో బయటకు వచ్చి థియేటర్స్ లో ఉంటారు. బట్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కామెడీ సినిమాలు వరుసగా అల్లరి నరేష్ గారు మీరు బాగా అసోసియేట్ అయిన ఆర్టిస్ట్, ఆయన ఎమోషన్ ఎంత బాగా చేయగలిగారో తర్వాత నాంది చూస్తే అర్థం. ఇప్పుడు నాకు రైటర్ గా వచ్చినప్పుడు కూడా బిగినింగ్ లో యూవి గారి సినిమాలు తొట్టిగాంగు, కబడ్డీ ఇవన్నీ కితకితలు, మొత్తం సీమ్ శాస్త్రి, అత్తిల్ సత్యబాబు ఇవన్నీ చేసాం. అప్పుడు నాకు రైటర్ గా బ్రాండ్ ఏంటంటే సతీష్ అంటే కామెడీ బాగా రాస్తాడు, బ్లేడ్ బాబ్జీ ఇవన్నీ బాగా రాస్తాడు అని. శతమానం భవతి తీసిన తర్వాత అదే ఇండస్ట్రీలో చాలా మంది నువ్వు ఎమోషన్ ఎంత బాగా రాస్తావు, ఎంత బాగా తీస్తావు, నువ్వు కామెడీ రాస్తావు అనుకున్నాము. అది రాస్తాను ఇది రాస్తాను సార్. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఫ్యామిలీ. అదే సార్ ఇక్కడ ఏంటంటే మనకు మనమే మార్చుకుంటూ వెళ్ళాలి, ఆ ఆపర్చునిటీ రావాలి. అది వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర ఇది రాయగలుగుతాం అది రాయగలుగుతాం. అంటే ఇప్పుడు సార్ మీ ఎర్లీ వర్క్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది సార్ మీకు. అంటే ఎందుకంటే నాకు కొంచెం ఇది చూస్తే నాకు పాత ఫ్లేవర్ గుర్తొచ్చింది. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కొంచెం ఎగ్జైట్ అయిన సినిమాలు, మీ కబడ్డీ మీకు మంచి గుర్తింపు వచ్చింది అప్పుడు. అంటే పందెం సినిమా కూడా మీదే స్క్రీన్ ప్లే అంతా. సో ఆ టైంలో కూడా రెండు కొంచెం ఏంటంటే మనం లాస్ట్ లో హీరోయిన్ కోసం ఒక హీరో పడే తపన, ఒక మంచి గేమో ఏదో ఒకటి సంథింగ్, ఒక గేమ్ కావచ్చు లేదంటే ఒక ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ కూడా సంథింగ్ ఏదో యాడ్ అయింది ఈ సినిమాలో కూడా. ఆ ఫ్లేవర్ కనిపించింది అనమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఒకసారి వచ్చిందా, ట్రిగ్గర్ అయిందా మైండ్ లో ఉంటుందండి. అంటే మనకి రైటర్స్కి మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే సార్, మీరు విలేజెస్లో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి, డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరేషన్ ఉంటుంది, ఆ వెటకారం ఉంటుంది, ఒక్కొక్కరికి అతి మంచితనం ఉంటుంది, ఒక్కొక్కరికి కోపం ఎక్కువ ఉంటుంది. మీరు సిటీలో కొన్ని క్యారెక్టర్లు అలా అబ్జర్వ్ చేయలేరు, ఎందుకంటే మనం ఉన్న బిజీ లైఫ్లో మీకు సిటీలో దొరకవు డిఫరెంట్ క్యారెక్టర్స్, మీకు విలేజ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ దొరుకుతాయి. అందుకని మనం విలేజ్ బ్యాక్డ్రాప్ కథలు పెట్టుకున్నప్పుడు తెలియకుండానే కొత్త కొత్త క్యారెక్టరేషన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఈ విలేజ్ కథలు చేసినప్పుడు అరే ఆ సినిమాలో కూడా ఇలాగే ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంది, ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే మీరు యూవీగా సినిమాలో అబ్జర్వ్ చేసిన అత్తిల్ సత్యబాబు గానీ డిఫరెంట్ ఉంటాయి క్యారెక్టర్స్. అవన్నీ ఆయన కూడా ఏంటి వాళ్ళ ఊర్లో చూసినవి, ఇలా చూసినవి అవన్నీ. ప్లస్ హెల్దీ కామెడీకి ఎప్పుడు మనకి విలేజ్లో ఉండే ఒక క్యారెక్టర్లోంచి వచ్చే కామెడీ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. సో అందుకని మీకు ఆ ఫ్లేవర్ కనిపించుండొచ్చు. ఓకే. సో బట్ ఒక కొంచెం సీరియస్గా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే మీరు శతమానం భవతి సినిమాలో అంటే తల్లిదండ్రుల్ని కలవాలి అనే ఒక సంస్కృతిని గుర్తు చేసి మళ్ళీ చాలా మంది ఆ సినిమా చూసిన తర్వాత రియలైజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వచ్చారు, సంక్రాంతికి మిస్ అవ్వకుండా వచ్చారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా 1 year ఖచ్చితంగా వచ్చారు. సో అలాంటి మీరు ఇప్పుడు స్మోకింగ్ గురించి ఏంటంటే మనోడు ఏమన్నాడు, సిగరెట్ తాగడం హానికరం, సిగరెట్ తాగే నాలాంటితో పెట్టుకోవడం అన్నింటికి ప్రాణం అదే ఆరోగ్యానికి కదా అన్నింటికి హానికరం అంటాడు. సో కొంచెం ఏదో ఐ మీన్ ఈవెన్ లోగో కూడా మీరు సిగరెట్స్ డిజైన్ చేయించారు. అంటే కొంచెం తెలియకుండానే సిగరెట్ కాల్చేవాడు హీరో అనే ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుందేమో అని డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడండి, రౌడీ మంచివాడిగా మారడం కాన్సెప్ట్. ఓకే, రౌడీ టు మంచివాడిగా మారే ప్రాసెస్లో మనం కట్ చేసే ట్రైలర్ కానీ మనం కట్ చేసే టీజర్ కానీ వీడు రౌడీ అనేది ఎస్టాబ్లిష్ చేసేలాగే ఉంటుంది. వీడు మంచివాడుగా మారాడు, ఎలా మారాడు అనేది మనకి థియేటర్లో 2 hours కూర్చున్నప్పుడు ఎలా మారాడు అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు సిగరెట్ కాల్చడం హీరోయిజం, చివరి వరకు సిగరెట్ కాల్చండి లేదా సిగరెట్ కాల్స్తే తప్పు లేదు అని చెప్పి నేను సినిమాలో చెప్పాను అనుకోండి, మీరు అన్నట్టు అది తప్పు. అది తప్పు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో సిగరెట్ అవసరం ఉండదు హీరోకి, ఎందుకంటే ఇప్పుడు శతమానం భవతిలో నా హీరో అక్కడ సిగరెట్ కాల్చడం, శ్రీనివాస్ కళ్యాణ్లో కాల్చడం, ఎంతమంది చోటలో కాల్చడం, కాల్స్తూ కూడా యాక్షన్ సీక్వెన్స్లు చేయొచ్చు. నేను శతమానం భవతి అయినా శ్రీనివాస్ కళ్యాణ్లో ఎంత మంచి వాడాలైనా హీరో సిగరెట్ కాల్చడం అనేది నేను పెట్టచ్చు, నేను పెట్టలా. ఎందుకనంటే ఆ క్యారెక్టర్కి అవసరం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు మనం చూస్తే ఊరికినే కాలుస్తుంటారు, ఊరికినే బార్లో సీన్లు ఉంటాయి,
కానీ ఈ సినిమా ఏంటి అని అంటే ఇది బేసిక్గా ఇంకొక విషయం, ఇది బేసిక్ కాన్సెప్ట్ వచ్చి మలయాళం సినిమా అండి. మలయాళంలో తీవండి అని 2018లో రిలీజ్ అయింది, టొవినో థామస్ సినిమా. సో ఈ సినిమా చేద్దాం, ఆ ప్రొడ్యూసర్స్ ఆ సినిమా చూసి ఇది చేద్దాం సార్ అన్నప్పుడు ఐడియాగా బాగుంది సార్, కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా చేస్తే మనకి వర్కౌట్ అవ్వదు, ఎమోషన్స్ అవన్నీ ఉంటేనే ఇలాంటి ఒక తప్పుని మారుస్తున్నప్పుడు బాగుంటుంది అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. సార్ మీరు ఎలా అనుకుంటే అలా చేయండి సార్ అని. యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కైలాష్ మీనన్. కైలాష్ మీనన్ మొత్తం కథ నేరేట్ చేసి మొత్తం ఆర్ఆర్కి పంపించినప్పుడు తను చూసి ఇమీడియట్గా ఫోన్ చేశాడు, సార్ ఒరిజినల్ కంటే చాలా బాగుంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇదంతా. అందుకే మీకు ట్రైలర్లో డైలాగ్ ఉంటుందండి నరేష్ గారిది, అది క్లైమాక్స్లో వస్తుంది, అతను సిగరెట్ ఇంకా స్మోకింగ్గా లవ్ చేయడం అనే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్లో సిగరెట్ మానుకోవడానికి ఎంత తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు అంతా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఏదైనా మనకు అలవాటు ఉన్న వాళ్ళకి ఆ చిన్న ఇది ఉన్నప్పుడు, ఆ యాంగ్జైటీ కానీ ఏదన్నప్పుడు, సిగరెట్ ఉన్న వాళ్ళకి సిగరెట్ కావాలి, మందు ఉన్నవాడికి మందు కావాలి, ఇలా ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాడు కాల్చినప్పుడు ప్రభు గారు వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్తో నరేష్ గారితో చెప్తాడు, అన్నయ్య వాడు గెలిచాడు అని. అంటే నరేష్ గారు చెప్పే డైలాగ్ ఏంటంటే, వాడు అన్నయ్య నువ్వు గెలిచావు అంటాడు. నువ్వు గెలిచావు అంటే నేను గెలవలేదురా, వాడు గెలిచాడు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. అంటే మన చాలా మందిలో మన సర్కిల్లో అవ్వచ్చు, మనకే అవ్వచ్చు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి. వాటిని అందులోంచి మనమే ఓవర్కమ్ చేసుకుని రావాలి. చెప్పేటప్పుడు నేను 100 చెప్తాను, కానీ మారాల్సింది ఎవరు మారాలో వాళ్ళు మారాలి. ఇప్పుడు మీరు ఎలా ఎందుకున్నారండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అవును సార్ నాకు తెలుసు నేను మారాలి అంటారు, కానీ మారే బాధ్యత నాది. సో సిగరెట్ మీద కథ, కానీ సినిమా మొత్తం మీరు సిగరెట్లు కాల్చండి, సిగరెట్ కాల్చకుండా ఉండకండి, సిగరెట్ కాల్స్తే మీలో హీరోయిజం వస్తుంది అని ఇంక మీరు చెప్పిన డైలాగ్ అంటారా, కమర్షియల్ మీటర్ డైలాగ్ అంతే తప్ప మీకు సినిమాలో ఎక్కడ సిగరెట్ కాల్చడం హీరోయిజం అలా ఉండదు. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు కనిపించిన సిగరెట్ మానేమంటూ ఉంటుంది, రావు రమేష్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు వాడికి సిగరెట్ అంటే, సిగరెట్ అనేది బ్యాడ్ హ్యాబిట్, దాన్ని ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు అనేది మేము చెప్పాం. సో డెఫినెట్గా చూసిన వాళ్ళలో ఒక సెక్షన్ అయినా ఎందుకు అంత ఎడిక్ట్ అవుతాము అనేది డెఫినెట్గా ఆలోచిస్తాం. ఓకే, సో మీరు ఇప్పుడు మలయాళం సినిమా ఒకటి చెప్పారు సార్, తీవండి, అది బాగా హిట్ అయింది సార్ అక్కడ. హిట్ అయింది అక్కడ. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్లీ మామూలుగా చెప్తున్నప్పుడు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గారే మీకు చెప్పారన్న దానికన్నా బాగుంది, ఎమోషన్స్ బాగా యాడ్ అయినాయి అని. సో రెగ్యులర్గా మనం వినేది ఏంటంటే మలయాళం సినిమా అంత ఒకే చిన్న పాయింట్నే పట్టుకుని చాలా స్లోగా నెరేట్ చేస్తారు, బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా గొప్పగా చూస్తారు. అదే సినిమా మనం ఎలా తీస్తే సీరియల్ లా ఉందని కమెంట్ చేస్తారు అని అంటారు. దాన్ని మీరు అగ్రీ చేస్తున్నారు సార్? అగ్రీ అండి. అంటే ఎందుకు సార్ అంటే పొరిగింటి పుల్లకూర మనకు రుచి అలా కాదు. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే సార్, ఈవెన్ మనమైనా మీరైనా నేనైనా కూడా, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మనం థియేటర్లోకి అడుగు పెట్టేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను, సో ఇంగ్లీష్ సినిమా 1.5 hours ఉంటుంది, వీళ్ళ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి, ఇలా మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి. మలయాళం సినిమా, ఇది మలయాళం సినిమా అని మనం చూస్తున్నప్పుడు మనం మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటాం, వీళ్ళ స్లో నేరేషన్ ఉంటుంది, వీళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటారు, ఒకే చిన్న పాయింట్ని ఒక అరగంట 2 గంటలు మెల్లగా చెప్తారు. సో మనకు మెంటల్గా ట్యూన్ అయ్యి ఉంటాం. మీకు ఎప్పుడైతే ఒక రీమేక్ చేస్తున్నామన్నారో వాళ్ళకి ఏంటంటే, మనకు రీమేక్ చేస్తున్నారంటే ఏంటి, ఇప్పుడు దాన్ని మారుస్తున్నామని. ఇప్పుడు చాలా మంది కింద కామెంట్స్ పెడతారు కొంతమంది, మళ్ళీ డబ్బింగ్ చేస్తున్నారని. అది డబ్బింగ్ కాదు బాబు, రీమేక్. డబ్బింగ్కి రీమేక్కి కూడా కొంతమందికి తేడా తెలియదు. సో రీమేక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అండి, మన నేటివిటీకి ఎంతవరకు మారుస్తున్నారని చూస్తారు. ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే చేశాను. అయ్యో సార్ యాక్చువల్లీ ఇది మీరే సృష్టించింది, రీమేక్ మీద ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మీ సినిమాలే. సో గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు మేము కూర్చుని, హరీష్, నేను, రమేష్ రెడ్డి గారు ఇంకో స్క్రీన్ ప్లే రైటర్, ముగ్గురం కూర్చుని ఫస్ట్ దబాంగ్ చూసి ఇందులో మనకి ఏమొద్దు, తెలుగు ఆడియన్స్కి ఏముంటే నచ్చదు అనేది అవి తీసేసి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి ఏం కావాలో అవి యాడ్ చేసాం. సో అట్లా మన తెలుగు ఆడియన్స్కి ఏం కావాలి అనేది కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే మిస్ఫేర్ అవ్వండి. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు మాట్లాడుతామంటే, ఒకప్పుడు రీమేక్స్ అన్నీ సూపర్ హిట్లే, చాలా రీమేక్లు సూపర్ హిట్లు అయినాయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ వచ్చేసింది సార్, ప్రతి వాళ్ళకి యూట్యూబ్లోను ఓటీటీలోను ఆల్ లాంగ్వేజ్ మూవీస్ చూసేస్తున్నారు. సో ఆల్రెడీ చూసేసిన తర్వాత కొంతమంది ఏంటంటే, అసలు ఇంత మంచి సినిమాని వీడు ఏం తీసి ఉంటాడు అనేది కొంతమంది చూస్తారు. చూడని వాళ్ళు ఏంటంటే, ఓకే ఒరిజినల్ సినిమా ఇంకా వేరేగా ఉందేమో, వీళ్ళు మార్చారేమో. రీమేక్ చాలా జాగ్రత్త చేయాలి, లేకపోతే మొత్తం. అవును మీరు అన్నట్టు, అంటే ఒకప్పుడు తెలియదు కాబట్టి దాన్ని పైగా తీసేవాళ్ళు ఏంటంటే, మీరు ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ వర్షన్ చూపిద్దామనే ఇంట్రెస్ట్ తో తీస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మైండ్ సెట్లు ఇలాగే ఉన్నాయి,
అవును. దాన్ని తీసాడు, కొత్తగా ఏం చూపిస్తాడు, మళ్ళీ కంపారిజన్ ఒకటి, అవును. వాళ్ళు బాగా చేశారా వీళ్ళు బాగా చేశారా. ఈవెన్ మీకు పాపం 3 Idiots సినిమా స్నేహితుడు అని వీళ్ళు తీశారు, అవును. శంకర్ గారు తీశారు, అవును. ఆయన ఫస్ట్ ఫ్లాప్ అదే. అవును. పాపం చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు ఆ సినిమాకి. ఎంత కంపేర్ చేశారంటే విజయ్ ఎలా చేశాడు, అమీర్ ఖాన్ ఎలా చేశాడు అని చెప్పి చాలా కంపేర్ చేశారు. ఈవెన్ నేను కూడా చూశాను. బట్ రీమేక్స్ గురించి అడగాలి సార్. యాక్చువల్లీ హరీష్ శంకర్ గారితో మీరు బాగా ట్రావెల్ అయ్యారు. సో అందులో సూపర్ హిట్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, సుబ్రహ్మణ్యం ఫర్జేల్ ఉంది, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐ మీన్ హరీష్ శంకర్ గారితో మీరు ట్రావెల్ అయింది. కొంచెం రీమేక్స్ విషయంలో అయితే నాకు తెలిసి మన మిస్టర్ బచ్చన్ కొంచెం బాగా మిస్ఫేర్. సార్ ఎందుకు సార్, రీజన్ ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ హీరో క్యారెక్టరేషనే కంప్లీట్ రివర్స్ క్యారెక్టరేషన్. త్రూ అవుట్ మేము ఏం చేసినా కూడా వర్కౌట్ అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అవ్వచ్చు, ఆ క్యారెక్టరేషన్ అలా ఉండటం. మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమైందంటే, అంటే ఆఫ్టర్ రిలీజ్ మాకు చేసుకుంటాం కదా పోస్ట్ మార్టం, చేసేటప్పుడు ఏం తెలియదు కదా, చేసేటప్పుడు అంత బాగానే ఉంది లేకపోతే ఫ్లాప్ ఎందుకు వస్తుంది. హీరో చాలా సిన్సియర్గా ఉండే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఐటీ రైడ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి సెకండ్ హాఫ్ ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూని కూడా ఒక ఫేజ్లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందేమో అని చెప్పి కొంచెం ఎంటర్టైన్మెంట్ లైన్కి వెళ్ళామో, ఆడియన్స్ కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయాడు. అంటే ఒక ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూ, దాన్ని చాలా కామెడీగా చెప్తున్నారు, హీరో కూడా చాలా కామెడీగా తీసుకుంటున్నాడు, అన్ని చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అనేది ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. మీకు ఒరిజినల్లో అసలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు చూసి ఉంటారు కదా, ఐటీ విత్ ఇన్ సినిమా స్టార్ట్ అయిన 20 minutesలో వెళ్ళిపోతాడు రైడ్కి, ఇంకా అక్కడ నుంచి సీరియస్ టోన్లో ఉంటుంది. సో ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నాడు, ఓహో ఇది సీరియస్ సినిమా, ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది అనేది. ఇక్కడికి వచ్చేసరికి రవితేజ గారు మాస్ ఇమేజ్, దానికి తోడు హరీష్కి ఆయన ప్రీవియస్ సినిమా మిరపకాయ పెద్ద హిట్, పైగా వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంటుంది, మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఉంటారు, రవితేజ ఫ్యాన్స్ ఉంటారు, సో అది మిస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఇది మిస్ చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే ఆ క్లమ్జీ అయిపోయింది. అంటే మీరు ఇది కానీ విన్నారా, అంటే ఈ వర్షన్ ఏంటంటే హిందీ పాటలు పెట్టడం, అంటే అప్పటి జనరేషన్ నిజంగా మీరు అన్నట్టు హిందీ పాటలకు చాలా ఎడిక్ట్ అయ్యేవారు. నేను కూడా నా చిన్నప్పుడు ఈ క్యాసెట్లో మా ఫాదర్ వినేవారు ఆ జనరేషన్ అంతా. బట్ ఏంటంటే మన జనరేషన్ వచ్చేసరికి ఆడియన్స్ అందరూ ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళకి ఆ పాటలు పాత పాటలు కాబట్టి హిందీ పాటలు అవి గుర్తు కూడా, ఈ కొత్త హిందీ పాటలు అన్నీ వింటారు కానీ తెలియదు మాక్సిమం. ఒకవేళ తెలుగు పాటలు పెట్టుంటే ఎవరినన్నా కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది. అంటే ఒకటి సార్, ఎప్పుడైనా సరే ఆడియన్ ఎప్పుడైనా థియేటర్లో ఇలా కూర్చుంటున్నవాడు ఇలా జారాడు అనుకోండి కిందకి, ఆ జారి ఇలా రిలాక్స్ అయ్యాడు అంటే వాడిని మళ్ళీ లేచి కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఒక్కసారి వాడికి ఏంటిది ఇలా ఉంది అంటే ఇంకా వాడికి అది తెలియకుండా ఆడియన్కి, ఇప్పుడు మనం కూడా కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తూ ఉంటాం కదా, వెళ్ళి ఒక 30-40 minutes తర్వాత మనకి ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోద్ది, ఇంకా అక్కడ నుంచి ఫోన్ చూసుకుంటాము, ఏదో చేస్తుంటాము, వాళ్ళు మళ్ళీ పైకి లేచి అబ్బా ఇంట్రెస్టింగ్గా ఉందిరా అనిపించడం అనేది చాలా కష్టం. సో ఈ హిందీ పాటలు ఇవన్నీ, పైగా ఇప్పుడు చాలామంది ఏంటంటే సార్, సినిమా ఫస్ట్ 3 days చూసే వాళ్ళలో పలానా సినిమా రీమేక్ అనగానే అప్పటి వరకు వాడు చూడకపోయినా సరే అర్జెంటుగా రైడ్ ఎక్కడ ఉంది అని చెప్పి రవితేజ ఫ్యాన్స్ కానీ ఎవరైనా, ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు అనుకోండి, టక్మని అంతవరకు చూడకపోయినా ఒకసారి చూసేసి దాని మీద ఒక ఒపీనియన్ పెట్టేసుకుని ఆ ఒపీనియన్తో వెళ్తారు. అది కనుక ఎక్కడైనా కొంచెం మిస్ఫైర్ అయింది అనుకోండి, కంప్లీట్ మిస్ఫైర్ అయిపోతుంది, ఇంక మళ్ళీ దాన్ని యావరేజ్ కూడా తీసుకురాలి. సో అది ఎక్కువ జరిగింది. రీమేక్స్ విషయానికి వస్తే మీరు ఐ మీన్ కళ్యాణ్ రామ్ గారితో తీసారు, ఎంత మంచి వాడేవారు, అది కూడా కొంచెం గుజరాతీ సినిమా ఏదో రీమేక్ అని చెప్పి గుజరాతీ ఫిల్మ్. మీరు అంతకుముందు ఏమన్నా రీమేక్స్ టచ్ చేశారంటే డైరెక్షన్లో? టచ్ చేయలేదు. మరి అది కొంచెం మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే గుజరాత్ అది ప్రాబ్లం ఏమైపోయిందంటే అండి, ఎప్పుడైనా అదే ఇందాక మీకు చెప్పాను కదా, మనకు ఒక బ్రాండ్ పడితే ఆ బ్రాండ్లో తీసుకెళ్తారని, దాన్ని ఉమేష్ గుప్తా గారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు చేసిన ఫస్ట్ ప్రొడక్షన్. ఉమేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ గుజరాతీలో ఎవరో ఉన్నారు, ఆయన సినిమా చూసి ఇది చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్, తెలుగులో చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని అంటే, శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్ గారును ఆయన చూసి చాలా బాగుంది సార్ అని చెప్పి వెళ్ళి రైట్స్ మాట్లాడేసి చూపించారు. నేనన్నా పాయింట్ బాగుంది సార్, కానీ ఇది అస్సలు మనకి ఇలాగా వర్కౌట్ అవ్వదు అంటే, లేదు మనం మార్చుకుందాం సార్, మీరు అలాంటి అలా మార్చుకుందరు కానీ అని చెప్పి కొనేసారు రైట్స్. అది కూడా ఒక సాలిడ్ అమౌంట్ కొనేసారు. కొనేసిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే దాన్ని మార్చాలి, కానీ కంప్లీట్గా మార్చడానికేమో ఆ పాయింట్ని తీసేస్తే ఇంక సినిమా లేదు. ఏది రెంట్కి అందరినీ పంపిస్తాడు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది తీసేస్తే ఛాన్స్ లేదు. సో చేసాం కరెక్ట్గా సేమ్ సంక్రాంతి రిలీజ్, ఎట్టి బస్సులను సంక్రాంతి చేయాలని పెట్టాం. కరెక్ట్గా ఇటేమో అలవైకుంఠపురం, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళే త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్,
అటు ఫ్యామిలీస్ అందరూ ఇష్టపడే మహేష్ బాబు, 2 పెద్ద సినిమాలు, మేము మధ్యలో ఉన్నాం, సేమ్ శతమానుభూతి కంపారిజన్ లాగా. కాకపోతే అప్పుడు ఏంటంటే ఒకటి హిస్టారికల్ సినిమా, ఒకటి కమర్షియల్ సినిమా, నాది ఫ్యామిలీ సినిమా. ఈసారి ప్రాబ్లం ఏంటంటే ఇల్లు ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా, హిందీ ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా, మాది ఫ్యామిలీస్ వెళ్ళే సినిమా. సో దీనివల్ల ఒక మైనస్, థియేటర్స్ దొరకలేదు, సరైన థియేటర్స్. ఈస్ట్ గోదావరి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మాత్రం ప్రాపర్గా సెట్ చేసుకున్నారు, ఆయనకి 90కి ఎంతగా తీసుకున్నారు, ఆయనకి వర్కౌట్ అయిపోయింది సినిమా. బట్ కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి. తర్వాత నాకు చాలామంది చెప్పింది నువ్వు ఆ టైంలో ఎందుకు రిలీజ్ చేసావు అనేది ఒక వెర్షను. 2 వెర్షను మేము రిలీజ్ అయింది కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక మెయిన్ లైన్ ఉందో, అంటే అనుబంధాలు ఉండాలంటే మనకి మన రిలేషనే ఉండక్కర్లేదు, బయటవాడు కూడా వచ్చి మనకు అన్నలాగో ఉండొచ్చు అనేది మనకి అసలు చాలా టైం పట్టే అర్థం విషయం. సినిమా రిలీజ్ అయిన 6 నెలలకు సంవత్సరానికి అండి టాటా సేమ్ కాన్సెప్ట్తో ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అది టాటా సంస్థ చేస్తోంది. ఏంటంటే ప్రతి చోట ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. మీరు ఫోన్ చేసి నాకు మదర్ కానీ ఫాదర్ కానీ ఇలా ఉండేవాళ్ళు, నాతో ఒక 10 రోజులు గడపాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ని పంపిస్తారు, సిస్టర్ కావాలంటే పంపిస్తారు. ఒక 2 ఉన్నారు ముసలి వాళ్ళు, తాతయ్య నానమ్మ లాంటి ఏజ్ వాళ్ళు, వాళ్ళకి ఆ మనవడితో ఎవరితో ఆడుకోవాలనుకున్నారు అంటే మనవడిని పంపిస్తారు. ఇది జరుగుతుంది. నేను చాలా అడ్వాన్స్గా ముందు గుజరాత్ వాళ్ళు తీసేశారు, నేను తీసాను. ఆ తర్వాత నాకు ఆ క్లిప్స్ పంపించారు, నువ్వు అడ్వాన్స్గా తీసావు, ఇది ఆల్రెడీ వచ్చింది. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మనకి ఆ టైంలో జరగవు, బట్ సాటిస్ఫాక్షన్ ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ శ్రీనివాస్ కళ్యాణం చాలా ఎక్స్పెక్టేషన్ మీద రిలీజ్ అయిన సినిమా, వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు అదే శ్రీనివాస్ కళ్యాణం హిందీలో డబ్ చేస్తే మీరు యూట్యూబ్లో శ్రీనివాస్ కళ్యాణం హిందీ అని కొడితే 294 మిలియన్ ఎంతో ఉంది. కింద ఒక 60,000 కామెంట్స్ ఉంటాయి. ఈ 60,000 కామెంట్స్లో నాకు తెలిసి 59,000 కామెంట్లు ఇలాంటి సినిమాలు సౌత్లో ఎందుకు, నార్త్లో ఎందుకు తీయట్లేదు, సౌత్ వాళ్ళు మన అదంతా కాపాడుతున్నారు అని ఉంటుంది. ఇప్పుడు ఎవరో అది పంపిస్తారు, సార్ మీది 250 మిలియన్ అయింది, 290 మిలియన్ అయింది. సరే చూడాల్సిన అందులో దూకు డైలాగ్ గోకాల్సినప్పుడు గోక్కున్నప్పుడు గోకుతున్నారు, ఏం యూజ్ అని. అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే సార్, మేబీ ఆ శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ పేరు హైడ్ చేసేయాల్సింది. మేబీ అప్పుడు జడ్జిమెంట్ చేసేవారు కాదు. అప్పుడు మళ్ళీ సేమ్ సినిమా అదే ఎలాంటి ఫ్లేవర్ అయితే ఇస్తున్నారే, నా కొత్త ఫ్లేవర్ లేదా అని అనుకోకుండా. అంటే ఏమవుతుందంటే సార్ ఒక్కొక్కసారి సార్ సినిమా అనేది ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు లేదా రేపు మీరు డైరెక్టర్ అయ్యారు, మనం ఒకటి నమ్ముతాం సార్, నమ్మింది తీస్తాం, అది ఆడియన్స్ కనెక్ట్ అయింది అనుకోండి ఆ టైంకి హిట్, కనెక్ట్ అవ్వలేదు అనుకోండి ఫ్లాప్, సింపుల్. ఎందుకంటే అలా అయితే ప్రతి వాళ్ళు హిట్లే తీయాలి, అసలు ఫ్లాప్ అనేది రాకూడదు. శ్రీనివాస్ కళ్యాణానికి జరిగిన మిస్టేక్ ఏమేదైనా ఉంది అని అంటే శతమానం భవతి అందరి కథ సార్, సింపుల్. ఎందుకంటే తల్లిదండ్రులకి దూరంగా ఉండే పిల్లల కథ, అది మీ ఫ్యామిలీ అవ్వచ్చు, నా ఫ్యామిలీ అవ్వచ్చు, ఎన్ని కోటీశ్వరుడైనా ఆటో నడుపుకునేవాడైనా అందరికీ కనెక్ట్ అయ్యే కదా. శ్రీనివాస్ కళ్యాణం అది కాదు. శ్రీనివాస్ కళ్యాణం పెళ్ళి. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ జనరేషన్లో 300 మంది మాకు పెళ్ళి, సగం మంది పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు, సోలో లైఫే బాగుంది అంటున్నారు, కొంతమంది లివింగ్లో ఉంటున్నారు, కొంతమంది 2-3 ఇయర్స్కి డైవర్స్ అంటున్నారు. పెళ్ళిని ఎవరు సీరియస్గా తీసుకొని జనరేషన్ ఎక్కువ ఉన్న టైం ఇది. సినిమా చూసేది యూతే, ఆ యూత్లో చాలామంది పెళ్ళికి యాంటీగా ఉన్నారు. అలాంటి టైంలో నేను పెళ్ళి ఇలా చేసుకోండి, చెప్పులిప్పి మండపం మీదకి రండి, అసలు పెళ్ళిలో ఎన్ని విధానాలు ఉంటాయో అంటే వాళ్ళందరికీ ఏంటి పెళ్లి గురించి మాకు క్లాస్ పీకుతున్నాడు అన్నట్టు ఫీల్ అయ్యారు. అసలు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే లోపే సినిమా మళ్ళీ ఇది ప్రీచిగా ఉందంట, పెళ్లి వీడియో చూసినట్టుందంట అనేది మౌత్ టాక్ వెళ్ళిపోయింది. సో అది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా శతమానుభూతి కంటే కూడా శ్రీనివాస్ కళ్యాణం కాపీ చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ బయటకు వచ్చి 100% బ్లాక్ బస్టర్, ఇది తిరిగే లేదని చెప్పి మొత్తం మాట్లాడారు. ఇది చూసిన తర్వాత రేపు రిలీజ్ అంటే ఈరోజు ప్రివ్యూ వేస్తే, బట్ థియేటర్కి వెళ్ళాక మారిపోయింది. సో మీకు అందుకని మీకు గుర్తుంటే దిల్ రాజు గారికి అర్థం కాల, దిల్ రాజు గారినే కదా మాకు ఎవరికి అర్థం కాలే ఏంటిది ఇంత రివర్స్ ఎందుకు వచ్చింది అని. ఆయన అన్ని థియేటర్లకి కొన్ని స్లిప్స్ పెట్టారు, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మీకు సినిమా నచ్చిందా నచ్చలేదా, యావరేజ్గా అనిపించిందా, మీ ఒపీనియన్నే టిక్ చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టి ఇవ్వండి అని. మళ్ళీ అలా వచ్చిన వాటిలో మెజారిటీ అంతా సినిమా బాగుందని, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గారి సినిమాలన్నింటిలో కూడా టాప్ ఇప్పుడు చూసుకుంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తుంది, మళ్ళీ అందరికీ కేటగరైజ్ చేయకూడదు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత మీది అనౌన్స్మెంట్ ఒకటి అయింది సార్, మీరు దిల్ రాజు గారు సాయిధరమ్ తేజ్ గారితో. ఫస్ట్ సాయిధరమ్ తేజ్, ఓకే, తేజు అనుకున్నదే, తేజు అనుకుని తేజు కథ చెప్పాము, తేజు రెడీ, అనౌన్స్మెంట్ వచ్చింది, శతమానం ఇలాగా సాయిధరమ్ తేజ్, వేగన్ సతీష్, దిల్ రాజు గారు అని.
రిలీజ్కి రాజు గారు ఫిక్స్ అయి ఉన్నారు సంక్రాంతికి. ఖైదీ నెంబర్ 150 10 years తర్వాత బాస్ వస్తున్నారు. సో ఎంత లేదన్నా ఆయన మేనల్లుడు, మనం మధ్యలో మళ్ళీ తన్న పెట్టుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని అప్పుడు నేను శతమానుభూతి చేయాలనుకున్న స్లాట్ ఏదైతే ఉందో ఆ డేట్స్ని వాటిని సుప్రీం చేశారు. సుప్రీం చేస్తే నేను శర్వానంద్ గారితో ఇది చేశాను. ఓకే, అట్లా మరి అంతే. మీరు అన్నట్టు ఆ టైంలో వచ్చుంటే మళ్ళీ మేనల్లుడికి మళ్ళీ అక్కడ ఉంటుంది కదండి, అదో thumbnails వస్తాయి కదా. యా, సూపర్. ఓకే, బట్ మీరు ఐ మీన్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మేము తప్పుగా అనుకోకండి, మేము మా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు బేసికల్లీ డెబ్యూటెంట్సే స్టార్ హీరోల్ని ఎయిమ్ చేస్తున్నారు. తర్వాత ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎయిమ్ చేస్తున్నారు, వాళ్ళే 500 కోట్లు పెట్టించేస్తున్నారు. మీరు చాలా ఇప్పటిదాకా కూడా ఇంత మంచి ప్రొఫైల్ పెట్టుకుని ఎన్నో సినిమాలకి ఎంతో మంది డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే వెనక మీరున్న కష్టం, మీ కష్టం కనిపిస్తుంది. మీరు ఎందుకు సార్ అంటే ఏం ఎందుకు చేయలేదు, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ఎందుకు చేయలేదు? అంటే డైరెక్ట్గా మనం ఏం చేయడం ఏం ఉండవు సార్. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఉండే మాట్లాడతాయి. ఇప్పుడు శతమానం భవతి తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చేసాము. శ్రీనివాస్ కళ్యాణం పలికింది అనుకోండి వేరేగా ఉంటుంది. నెక్స్ట్ మనం వేరే పెద్ద డైరెక్టర్ దగ్గరికి, పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంట్రీ ఈజీగా ఉంటుంది. ఫ్లాప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే 2 సినిమాలు ఫ్యామిలీ సినిమాలు తీశారు, ఒక సినిమా హిట్, ఒక సినిమా ఆడలేదు, సరే చూద్దాంలే అని వెయిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను 2 ఫ్యామిలీ సినిమాలు చేశాను కాబట్టి కమర్షియల్ కత్తే వెళ్ళాలి. అసలు ఫ్లాప్లో ఒకటి ఉన్నాడు, 2 వీడు కమర్షియల్గా చేయగలడా లేదా అనేది మళ్ళీ వాళ్ళ డౌట్ ఉంటుంది. సో వెయిట్ చేస్తూ మనం ఓపిక్గా అక్కడే కూర్చుని అక్కడే తిరుగుతా అలా చేస్తే అవ్వచ్చు. ఇండస్ట్రీ సార్, రైటర్గా 25 ఏళ్ళు, 27 ఏళ్ళు, 27 years నేను ఇండస్ట్రీకి రైటర్గా వచ్చి, ఇండస్ట్రీలో ఒక టైంలో సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి వీడికి టాలెంట్ ఉంది అంటే ట్రావెల్ చేసేవారు. అది హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు ఏంటి అని అంటే సక్సెస్ మాత్రమే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సక్సెస్ ఉందా ఓకే, సక్సెస్ లేదా కష్టం. ఎందుకంటే పైకి అయ్యో టాలెంట్ ఉండాలి కానీ మంచి కథ ఉంటే ఎందుకు చెప్పలేదండి, మంచి కథ చెప్పు ఉండడు, ఇలా మాట్లాడతారు. అసలు చెప్పే ఛాన్స్ దాకా కూడా రాదు. నాకేంటి అని అంటే, నేను చిన్న సినిమాలు రైటర్గా రాశాను, పెద్ద సినిమాలో రాశాను, శతమానుభూతి చేసుకున్నాను. నేను మనతో సినిమా చేద్దామని వచ్చిన వాళ్ళతో మంచి సినిమా చేద్దాం. హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, కానీ అరే ఎలాంటి సినిమా తీసేయండి డైరెక్టర్ అనిపించుకోకుండా సినిమాలు తీస్తే చాలు. సో ఆ ప్రాసెస్ తప్ప ఇప్పుడు మళ్ళీ ఒక 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. ఒక 1-2 monthsలో అనౌన్స్మెంట్స్ వస్తాయి. మీరు అడిగిన దానికి ఇందులో ఒకటి ఏదైనా మెయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ నా మీద, నా కాన్సెప్ట్ మీద నమ్మకంతో వెళ్తున్నారు. ఎవరు మంచి హీరో దొరికితే దానితోటే చేద్దాము అన్నారు. అది మేబీ అవ్వచ్చు. బట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కుటుంబ కథలు తీసారు పాపం, అంటే ఎందుకు రావట్లేదు వాళ్ళు? బికాజ్ సీతం వాకిట్లో సినిమాలు జట్టు తీశారు, స్టార్ హీరోలే కదా. మహేష్ బాబు పెద్ద స్టారే కదా, అప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆయన లెజెండ్. వెంకటేష్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారికి ఆ ప్రొఫైల్ ఉందనుకోండి, ఇప్పుడు మహేష్ బాబు గారు ఎందుకు దిగారు మల్టీ స్టారర్లోకి? అందులో ఏం ఫైట్స్ ఏమున్నాయి, బట్ అది సక్సెస్ అవ్వలేదా? ఎందుకు వీళ్ళు ఇంత మాస్ సినిమాలు తీస్తున్నారు, మధ్యలో ఒక ఫ్యామిలీ సినిమా ఎందుకు కేటాయించట్లేదు ఆడియన్స్ కోసం? అది దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక నన్నే అడిగారు, మీరు ఎందుకు కమర్షియల్ సినిమాలు చేయకుండా ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు మీరు కమర్షియల్ సినిమాలు ఒక పెద్ద స్టార్ని మీరు ఎలా ఏం చేయట్లేదు అంటే, నా దగ్గర ఎట్లాగైతే ఒక సిచ్యువేషన్స్ లేవండి నేను ఎలా చెప్పాను, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకి. ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేయడం కంటే ఇది చేస్తే పాన్ ఇండియా రేంజ్. ఎందుకంటే అందరూ ఇప్పుడు స్టార్ హీరోస్ అందరూ ఒకప్పుడు 50-60 కోట్ల నుంచి ఇప్పుడు దాటేసి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్ల బడ్జెట్లో ఉన్నారండి. ఇప్పుడు అంత బడ్జెట్లతో సినిమాలు చేసిన వాళ్ళకి సడన్గా ఒక ఫ్యామిలీ సినిమా చేయాలంటే అది బడ్జెట్ మనల్ని మనం తగ్గించుకుంటున్నామనే ఆలోచన అయి ఉండొచ్చు. లేదు ఎంత చేసినా ఫ్యామిలీ సినిమా అనేది ఇంతకు మించి చెయ్యదేమో అనే ఒక డౌట్ ఉండొచ్చు పెట్టే ప్రొడ్యూసర్కైనా వాళ్ళకైనా. కానీ వాటన్నిటిని మనం సంక్రాంతికి వస్తున్నాం పటాపంచలు చేసింది, అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ సినిమా చేస్తేనే 300 కోట్లు చేయగలిగితే వెంకటేష్ గారి సినిమా, నిజంగా మీరు అన్నట్టు స్టార్ హీరోలు కూడా పెద్ద ఇది చేస్తుంది. ఇక్కడ ఏం లేదు సార్, ఒక ఆ టైంకి ఇలా చెయ్యాలి అనేది వాళ్ళకి ఏమైనా అనిపిస్తే అవి జరుగుతాయి. లేదంటే ఎవరో ఒకరు చేసి చూపిస్తే అది బాగుంటే అది. ఇప్పుడు సీతం పాకెట్లో చేద్దాం ఇలా మల్టీ స్టార్ అనేది రాజుగారు, ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల్ గారు ఐడియా చెప్పారు, రాజుగారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, మహేష్ బాబు వెంకటేష్లు ఒప్పుకుని చేశారు. అలా ఒప్పుకుని చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడే ఆ సినిమా కూడా ఉండేది కాదు. ఎందుకంటే మహేష్ గారు తర్వాత బ్రహ్మోత్సవం కూడా చేశారు కదా, ఫ్యామిలీ సినిమా చేయాలి. సో చేస్తారు సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే
ఈ ఓటీటీ కల్చర్ ఇది వచ్చాక సినిమా అనేది ఎక్స్పీరియన్స్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఎందుకు ఆవేదనతో అడిగానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సినిమా ఉంది సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి, మిగిలిన స్టార్స్ అందరూ ఉన్నారు, ఒక్కొక్కరు 1-2 years 3 years ఇలా తీసుకుంటున్నారు సినిమాకి. ఈ 2 years 3 years తీసుకున్నప్పుడు మధ్యలో ఒక 3 months ఒక ఫ్యామిలీ సినిమా కేటాయించి లో బడ్జెట్లో రిలీజ్ చేసి వదిలేశారనుకోండి, దానికి ఏం చేయాలి? షేర్లో తీసుకునేలాగా, అంటే మళ్ళీ భారం పెట్టకుండా చిన్న ప్రొడ్యూసర్కి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, షేర్లో తీసుకునేలాగా ఎంత పర్సెంటేజ్ అలా మాట్లాడుకుని రిలీజ్ చేశారనుకోండి, ఇటు ఆడియన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫెస్టివల్స్కి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకు ఇలాంటి ఆలోచన? బికాజ్ రోజు బంతి భోజనం తిన్నా ఒకలాగా ఉంటుంది. అడుగుతాం కదా, వారంలో ఒక రోజైనా కొంచెం మసాలా తగలాలి, బిర్యానీ పులావ్ రోజు అదే తిన్నా వేడి చేసేస్తాను. సో ఈ రెండు మిస్ అవుతున్నాయి అని చెప్పి ఎందుకు బ్యాలెన్స్ చేయట్లేదు అని అడిగాను అనమాట. ఏంటంటే మీరు అక్కడికి వచ్చి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము అనుకుంటున్న విషయాలు, ఫ్యామిలీ సినిమాలు చేయొచ్చు కదా, బాగుంటుంది కదా. ఎందుకంటే ఎక్కువ డేస్ పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలంటే 150 days 200 days వెళ్ళాలి షూటింగ్స్ అవన్నీ. ఇది అలా కాదు, చేస్తే బాగుంటుంది కదా. వస్తుంది సార్, అంటే చెయ్యరు ఇంక వీళ్ళు ఫ్యామిలీ సినిమాలకి రారు అనుకోవడానికి లేదు. ఒక రౌండ్ ఎప్పుడు ఇండస్ట్రీలో ఒక రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ సినిమాలు, ఓ టైం అంతా ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఒక టైంలోనేమో దూకుడు ఇవన్నీ యాక్షన్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు, రెడీ కానీ దేనికైనా రెడీ కానీ దూకుడు ఇవి ఇలాంటి ప్యాటర్న్. మళ్ళీ ఒక 2 ఫ్యామిలీ సినిమాలు 2 హీరోలు చేశారనుకోండి, మళ్ళీ అందరూ మనం కూడా ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే డబ్బు అంటే సింపుల్ సార్, ఇది బిజినెస్. పెట్టే ప్రొడ్యూసర్కి డబ్బు వెనక్కి రావాలి, చేసే హీరోకి మార్కెట్ పెరగాలి. ఇప్పుడు వచ్చే ఆడియన్కి ఓన్లీ ఫ్యామిలీ అంటే ఎంతవరకు వస్తారు అనేది ఫస్ట్ మాకే డౌట్లు, రారేమో అని. సో లేదు ఫ్యామిలీ సినిమా కూడా వస్తారంటే చేస్తారండి. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, నార్మల్గా డిస్టర్బ్ చేశాను థింగ్ ఏంటంటే, మీరు అప్పుడు రిలీజ్ చేశారు గౌతమ్ పుత్ర సాతకర్ని ఖైదీ నెంబర్ 150 మధ్యలో. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే థింగ్ ఏంటంటే, ఇప్పుడు 3-4 days 1 weekలో కలెక్షన్స్ చేసుకోవడం, తర్వాత 3 days తర్వాత ఇంకా కలెక్షన్స్ ఉండవు ఏముండవు. అప్పటికి టాక్ కూడా రీచ్ అవుతుంది ఇలాంటి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తే. నిజం చెప్పుకోవాలి అప్పుడు, కాబట్టి ఆ రోజులు చూసారు మీరు. ఇప్పుడు ఆ రోజులు మిస్ అవుతున్నారు సార్. 150 days 100 days 100% అండి. అదే నేను అంటున్నాను కదా, ఇంకా మీరు 1 week చెప్పారు, నేను 3 days చెప్తున్నాను. ఫ్రైడే సాటర్డే సండే సార్. ఒకవేళ ఈ 3 రోజుల్లో సినిమా బాగానే ఉందంట, ఒకసారి చూడొచ్చంట అంటే ప్రొడ్యూసర్ అదృష్టం బాగుండి, మా డైరెక్టర్ల అదృష్టం బాగుంటే ఆ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఆ శని ఆదివారాల్లో మళ్ళీ శుక్రవారం వేరే రిలీజ్ ఉంటుంది, శని ఆదివారం పలుకుతుంది. అంటే ఓవరాల్గా ఒక 10 రోజుల్లో ఒక 5 days మాత్రమే కలెక్షన్స్ వచ్చే సిచ్యువేషన్లో ఉన్నాం. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో సిచ్యువేషన్ అలా మారిపోయిన తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందండి, 3 రోజుల్లో కలెక్షన్ ఎలా వస్తుంది సార్? ఇంపాసిబుల్ కదా. 3 రోజుల్లో 100 కోట్లు పెట్టిన వాళ్ళకి రిటర్న్ ఎలా వస్తుంది? అందుకని వాళ్ళు ఏంటంటే ఇలాంటి సినిమాల కంటే కూడా కొంచెం మాస్ పుల్లింగ్ ఉండేవి. ఇప్పుడు పెద్ద సినిమాలు ఏదైనా చేయగలిగితే అట్లీస్ట్ హ్యూజ్ రిలీజ్ పెట్టుకోవచ్చు, టికెట్స్ హైక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా సినిమాకి హైక్ అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ సినిమాకి హైక్ ఏంటంటారు కదా. అదే కొంచెం బడ్జెట్ ఉంటే వెళ్ళి అడగచ్చు, కనీసం రికవరీ కొంత ఉంటుంది, ఓ పెద్ద సినిమా చేశారు అనే ఫీల్ ఉంటుంది అనేది వాళ్ళ లెక్కలు. సార్ మీరు ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడైనా మీకు వెన్నుపోటు కానీ, అంటే తెలుస్తుంది మీరు ఇప్పుడు ఎంత మంచివాడవరా అని టైటిల్ పెట్టారు, మీరు నిజంగా అలాంటి క్యారెక్టరే మంచోళ్ళు కాబట్టి, ఇప్పుడు తెలిసినా కొన్ని వదిలేస్తారు. సర్లే వెన్నుపోటు పొడిచాడు అని తెలిసినా కూడా నిలదీయకుండా, ఎందుకంటే ఆ సంస్కారం అప్పట్లో ఉన్న సంస్కారం, ఆ విలువలు అలాంటివి కాబట్టి. ఇదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీ వర్క్ గురించి మీ దగ్గర బాగానే మాట్లాడి, మీకు కావాలని మీ వెనకాల క్రిటిసైజ్ చేసి కొంచెం నెగిటివ్గా చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎదురైనాయండి? కంపల్సరీ ఉంటుంది సార్. ఇండస్ట్రీలో ఉండేదే ఎక్కువ అదే ఉంటుంది. మనం రాస్తాము, నేను రైటర్గా ఉన్నప్పుడే మొత్తం నేను రాసుకున్న తర్వాత కూడా బయటకు వెళ్ళి సినిమా హిట్ అయిన తర్వాత అందులో ఆ ట్రాక్ నేనే రాశాను అని చెప్పుకు తిరిగిన రైటర్స్ ఉన్నారు. ఈవీవి గారు దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారండి, ఇండస్ట్రీలో మన గురించి ఎవరు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం సతీష్. ఎవరు ఏదైనా అనుకోండి, నువ్వు ఇక్కడ నిలబడాలంటే నీ వర్కే, నువ్వు ఎలా ఉంటున్నావు అందరితో అనేదే ఇంపార్టెంట్. నీతో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను మీతో ఎలా ఉన్నాను అనేది నాకు ఇంపార్టెంట్, అంతే కదండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయాక మీరేం మాట్లాడుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. మీరేం మాట్లాడుకుంటే నాకేంటి? నేను జెన్యున్గా మాట్లాడానే లేదా? ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి రైటర్స్ 25 మంది పైన ఉన్నారండి, బిజీ రైటర్స్. ఎందుకంటే 97, 98 నేను వచ్చింది. అప్పటికి పరశుడు బ్రదర్స్ అని, పోసాన కృష్ణమూర్తి గారు, దివాకర్ బాబు, సత్యానంద్, సత్యమూర్తి గారు, తోటపల్లి మధు, మరుదూరు రాజా, ఇట్లా అసలు చాలామంది ఉన్నారు రైటర్స్. ఉన్న టైంలో నేను ఎంటర్ అయ్యే ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఉన్నా.
అప్పటి నుంచి రాసిన వాళ్ళు కొంతమంది ఇంకా రిటైర్ అయిపోయారు, వదిలే ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్న వాళ్ళతో మనం రాయలేము ఎందుకు అనుకుని వదిలేశారు. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్టిల్ నేనున్నా. ఎందుకు అని అంటే ఇక్కడ వర్కే చూస్తారు సార్. పైగా రైటర్కి ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఏంటంటే, ఇప్పుడు ఆర్టిస్ట్ని పెట్టి షార్ట్ పెట్టి యాక్ట్ చేసే వరకు అతను ఎలా యాక్ట్ చేస్తాడో తెలియదు. రైటర్ది అలా ఉండదు. ఇప్పుడు మీరు నాకు స్క్రిప్ట్ ఇచ్చి రాయమన్నారు, నేను రాస్తే మీకు చదివి రీడింగ్ ఇస్తా కదా. ఇప్పుడు సతీష్ అనేవాడు రైటర్గా పనికొస్తాడో లేదో ముందే చెప్పేస్తారు కదా, పంపించేస్తారు కదా. సో ఎక్కువ రోజులు మన దగ్గర విషయం లేకపోతే రైటర్గా సస్టైన్ అవ్వలేము. అందుకనే నేను రైటర్గా చేసిన, స్టోరీలు రాసిన, స్క్రీన్ ప్లేలు చేసిన, ఓన్లీ మనల్ని ఇక్కడ మనల్ని నమ్ముకునే ఉండాలి సార్. బయట 100 మంది వెళ్ళి చెప్తారు, వాడికి ఏం తెలియదు అంటారు, అడుగుతున్న 4-5 పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు అంటారు. నవ్వు ఊరుకోవటమే. నిజంగా వచ్చో లేదో మనకి చెప్తారు కదా సార్. నేను ఒకటే నమ్ముతాను సార్, ఇక్కడ ఇండస్ట్రీ సక్సెస్ ఫ్లాప్ని ఎలా చూస్తుందో, టాలెంట్ ఉందా లేదా అని కూడా అలాగే చూస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు, ఒక సినిమా ఫ్లాప్ అయితేనే మళ్ళీ ఎవరు సినిమా ఇవ్వడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇందాక చెప్పా కదా, ఒకప్పుడు అంటే నమ్మేవారు టాలెంట్ ఉందిలే, హిట్ ఫ్లాప్ అయ్యి ఉందిలే అని. ఇప్పుడు అది కాదు. కానీ మరి నాకు శతమానం భవతి తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ లేదే. శ్రీనివాస్ కళ్యాణం కమర్షియల్గా పే చేయాలా, ఎంత మంచి వాడవరా పే చేయాలా, నేను చేసిన కోతికొమ్మచ్చి అనే సినిమా రిలీజే అవ్వాలా. ఇప్పుడు రాజావారు ఎప్పుడో మొదలు పెడితే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయినా నాకు ఇందాక చెప్పినట్టు నాకు 2 బ్యానర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దిల్రాజు గారి బ్యానర్లోనే ఒక ప్రాజెక్ట్, ఒక స్క్రిప్ట్ ఓకే అయింది రాజు గారితో. మళ్ళీ అది కాకుండా వేరే ప్రొడ్యూసర్స్కి ఒక కథ చెప్తే అది ఓకే అయింది. అవి 2 జరుగుతాయి. సో సక్సెస్ వల్లే కాదు కదా. అంటే మన దగ్గర విషయం ఉంటే ఒక్కొక్కసారి సక్సెస్ ఫెయిల్యూర్ వల్ల లేట్ అవుతుంది కానీ అవకాశం రాకుండా పోదు సార్. ఇప్పుడు శతమానం పోతారు, శ్రీనివాస్ గారు సక్సెస్ అయింది అనుకోండి, నాకు ఈ గ్యాప్లు ఉండవు. సక్సెస్ లేకపోతే ఏమవుతుంది అంటే గ్యాప్ వస్తుంది. మన దగ్గర విషయం ఉందనుకోండి, ఏదో ఒక రోజు వర్కౌట్ అవుతుంది. అది నమ్ముతాను. మాట్లాడే వాళ్ళే ఉంది సార్. ఇప్పుడు గ్యాప్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత ఏమైందంటే పాపం థియేటర్స్కి మనుషులకి కొంచెం దూరం పెరిగింది. కోవిడ్ వల్ల మొత్తం మూసేశారు థియేటర్స్ అన్ని మూసేసి. ఆ టైం కరెక్ట్గా యూజ్ చేసుకుంది ఓటీటీ ప్లాట్ఫామ్. మధ్యలో స్లాట్లో మజ్జిగా ఫిల్ అయింది. ఫిల్ అయిన తర్వాత ఇంకా దూరం పెంచుతుంది. అంటే 4 రోజుల్లో వచ్చేస్తుంది మా దగ్గరికి, కానీ అక్కడ స్క్రీన్ మీదే పడిపోతుంది. ఇలాగా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, నెట్ఫ్లిక్స్ రైట్స్ ఇది కొనుక్కుంది, అది కొనుక్కుందని చెప్పి అమెజాన్ కొనుక్కుందని గెలిచి. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ని ఇంకా దగ్గర చేయాలి. మీరు తగ్గించాలంటే ఏం చేయాలంటారు అసలు? అది కష్టం అండి. ఎందుకు అని అంటే, ఏదైనా ఒక అలవాటు అనేది అయిపోతే అది కూడా ఇంట్లో ఉండే ఫ్యామిలీస్కి, లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఒకటి అలవాటు అయితే మీరు తొందరగా వాళ్ళు అక్కడి నుంచి రారు. మీకు ఇప్పుడంటే ఓటీటీ ముందు సీరియల్స్ కూడా అలాగే అడిక్ట్ అయిపోయారండి. సీరియల్స్ చూసే చాలాసార్లు చాలా థియేటర్లు ఫస్ట్ షో సెకండ్ షోకి వచ్చేవారు కాదు. మనిషి మ్యాటర్లు ఒక విధంగా మాసు యూత్ ఫిల్ చేసిన ఫస్ట్ షో సెకండ్ షోలకి ఈ సీరియల్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ప్రకారం కూర్చునేవారు. ఓటీటీ ఏమైపోయిందంటే సార్, మీరన్నదే, ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, యాడ్లోనే ఇది అమెజాన్ అనేది వేస్తే ఓహో ఇది అమెజాన్లో వస్తుందా, ఓకే. ఇప్పుడు ఒక 2 సినిమాలు 3 సినిమాలకి వెళ్ళే డబ్బులతో సంవత్సరం మొత్తం నాకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టారు, ఈటీవీ, విన్ను, ఆహా ఇన్ని సబ్స్క్రిప్షన్ దొరికేస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అనేది వచ్చేసింది. ఒకవేళ వెళ్ళినా ఏదో ఒక ఫెస్టివల్ సీజను, లేదు సరదాగా ఎప్పుడైనా వెళ్దామంటే వెళ్ళడమే తప్ప ఇదివరకు ఇలాగా ప్రతి సినిమా చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి అనేది లేదు. దానికి తోడు టికెట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయి అదొక ఖర్చు కింద అయిపోయింది సార్. సో దానివల్ల ఏంటంటే ఓటీటీలో కాదు ఇది థియేటర్లో చూడాలి అనేలాగా సినిమాలు తీస్తే ఎక్స్పీరియన్స్తో అది ఒక ఓపెనింగ్ వస్తుంది గట్టిగా. లేదు కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి ప్రమోషన్ గట్టిగా ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఉందండి, కోర్టు ఏమి 100 కోట్లు పెట్టి తీసిన సినిమా కాదు. నాని గారు హీరో ప్రొడ్యూసర్గా కంటెంట్ని నమ్మి తీశారు. కంటెంట్ని నమ్మి తీయడం కాదు, నేను దీన్ని ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నానంటే అనడానికి నా హిట్ 3 చూడొద్దు అన్నాడు ఆయన. సో జనాలకి ఏంటి, అవునా ఇంత మంచి కాన్సెప్ట్ తీశారు, అసలు ఏం తీసి ఉంటారు అనేది థియేటర్కి రప్పించింది. వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది, అందుకనే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు బలగం ఉంది, సేమ్ కదండి రాజు గారు కూడా. ఇప్పుడు బలగం సినిమా మామూలుగా వేరే ప్రొడ్యూసర్ చేస్తుంటే థియేటర్కి జనాలు రప్పించడం కష్టం. కానీ రాజు గారు చేస్తున్నారు ఒక ఫ్యామిలీ సినిమా, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా అంటే జనాల్లో ఒక ఓహో ఏదో మంచి కాన్సెప్ట్ అయి ఉంటుంది అని. దానికి తోడు ఆయన మొత్తం నిజామాబాద్లో ఎడ్లబల్లి మీదని అదేని ఇదేని ప్రమోషన్స్ అని మినిస్టర్లతోటి చేయించడం, కానీ దానివల్ల థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కానీ మంచి సినిమా కదా అనిపించింది. కానీ ఎంతమంది ప్రొడ్యూసర్స్కి అంత చేయగలిగే అంత కెపాసిటీ ఉంటుంది. సో ఏంటంటే కంప్లీట్గా రారు అనలేని సిచ్యువేషన్ అండి, కంప్లీట్గా వచ్చేస్తున్నారు అనడానికి లేదు.
రిలీజ్ డేట్లో ఒకటి ప్రాబ్లం అయిపోతుంది సార్ బాగా. అవును. ఇప్పుడు ఏంటంటే అందుకే ఇప్పుడు చూడండి ప్రతి వాళ్ళు సంక్రాంతి రిలీజ్ ప్లానింగ్ అంటారు, ఎందుకంటే సంక్రాంతి కంపల్సరీ చూసేస్తారు వాళ్ళు, మిగతా టైంలో కుదరడం లేదు. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్లో కంపల్సరీ పెద్ద సినిమాలు రిలీజ్కి ప్లాన్ చేస్తాం, ఈసారి సమ్మర్ వెళ్ళిపోయింది, ఒక సినిమా లేదు. అవును సార్, కరెక్ట్. హిట్ 3 ఒకటే క్యాష్ చేసుకుంటే ఇంకెవరున్నారండి, మేము మొత్తం ట్రై. కాకపోతే ఒకటి ఇప్పుడు ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నాని గారు కోర్టు తీశారు, హిట్ సక్సెస్ అయింది. సేమ్ శుభం అని ఒక సినిమా వచ్చింది, సమంత గారు బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి దానికి కూడా మంచి కలెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టార్ హీరో వెనకాల నుండి భరోసా ఇవ్వాలి, ఇద్దరు వాళ్ళ ప్రొడక్షన్లో రావాలి, లేదంటే వాళ్ళు భరోసా ఇవ్వాలి. నేను జస్ట్ దీన్ని కంపేర్ చేసి దీనికి పెడుతున్నాను. ఎందుకు మీరు ఒక ఏదో రకంగా ఒక 2.5 గంటల సమయం ఎన్టీఆర్ గారి సమయం తీసుకుని ఆయన సినిమా చూసి ఒక మాట చెప్తే సినిమాకి ఎంత బస్సు పెరిగేది, ఎందుకు ఆ విధంగా నాని నితిన్ గారిని కానీ మీరు ఎందుకు పుష్ చేయలేదు? కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నా బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనేది, ఎలా దీన్ని కమర్షియల్గా వర్కౌట్ చేయాలి అని అంటే, థియేటర్స్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలనేది ప్రొడ్యూసర్స్ వీక్. ఇప్పుడు నాకు కళ్యాణ్ రామ్ గారితో చనువు ఉంది, నాకు ఇది ఉందని ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఓన్లీ డైరెక్టర్స్ సైడ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు యాజ్ అ హీరో తను నితిన్, ఎందుకంటే తన సినిమా వెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే కంటే నితిన్ వెళ్ళి బాగా సోలో హీరోగా చేస్తున్న సినిమా, నువ్వు ఒక బయట నువ్వు ఒక ట్వీట్ వేస్తే బాగుంటుంది అని అంటే వచ్చే విధానం వేరు ఉంటుంది. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒక ఎన్టీఆర్ లాంటి అయినా దీనికి వెనకాల ఒకసారి చూసి సినిమా బాగుందను ఒక ట్వీట్ వేస్తే దాని ఇంపాక్ట్ వేరు ఉంటుంది, 100% ఉంటుంది. చేస్తే మాకు చాలా హెల్ప్. కాకపోతే ఏంటంటే ఇదేనండి ప్రాబ్లం ఏంటి అని అంటే, అప్రోచ్ అవ్వడానికి ఎవరు అప్రోచ్ అవ్వాలి, ఎవరితో చేయాలి అనేది కూడా బిగినింగ్ నుంచి ఒక ప్లానింగ్లో ఉంటే వేరేగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ మీ మీద కూడా పడుతుంది కదా సార్, బికాజ్ ఈ సినిమా కలెక్షన్స్ బాగా వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ మీకు పెద్ద సినిమా వస్తుంది అంటే ఆ సినిమా చాలా బాగా చేశారు మీరు అన్నట్టు. ఇప్పుడు ఎంత మంచి వాడవరా శ్రీనివాస్ కళ్యాణ్, ఎవరో ఆ సినిమాల గురించి మాట్లాడుకోరు, అది ఎంత మంచి సినిమా అయినా, ఎందుకంటే కలెక్షన్స్ లేవు, ఎవరు చూడట్లేదు, మౌత్ లో బ్యాడ్గా వచ్చింది, కొంచెం ఏం లేదు నార్మల్. సార్ హిట్ సినిమాకు ఉండే వాల్యూ ఎంత గొప్ప సినిమా తీసినా ఉండదు సార్, చెప్తారు. ఇప్పుడు నాకు చాలామంది సద్మానం పోతే కూడా శ్రీనివాస్ కళ్యాణ్ కూడా చూసాం సార్, మా ఇంట్లో శ్రీనివాస్ కళ్యాణ్ ఎక్కువ ఇష్టం సార్ అంటారు. సుదర్శన్ ఉన్నాడు, కమెడియన్ సుదర్శన్ వాళ్ళ వైఫ్కి శ్రీనివాస్ కళ్యాణం చాలా ఇష్టం, ఆవిడ ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి చూస్తారంట అలా అని నాకు చెప్పాడు. నాయన ఊరుకోండి సార్, మరి 2-3 రోజులకు ఒక సినిమా ఎందుకు చూస్తారు, అది కూడా శ్రీనివాస్ కళ్యాణ్. మాకేమంటే శ్రీనివాస్ కళ్యాణ్ కమర్షియల్గా ఆడలేదు కదా అని అంటే, ఒక రోజు కిచెన్లో అక్కడ వంట చేస్తూ అక్కడ ట్యాబ్లో పెట్టుకున్నారు, అది ఫోటో తీసి పంపించాడు. నేను చెప్తే నమ్మలేదు కదా, చూడండి ఈ రోజు కూడా చూస్తున్నారు. బట్ ఏంటి అని అంటే సార్, 8 ఏళ్ళ తర్వాత కూడా శతమానంభవతి డైరెక్టర్ అంటేనే రికగ్నేషన్. ఇప్పుడు నేను శతమానంభవతిని దాటి నాకు ఇంకొకటి ఏదైనా రావాలి, అప్పటి వరకు శతమానంభవతిని భుజం మీద వేసుకుని మొయ్యాలి. దానితో మొన్న ఇది అవార్డు వచ్చేసరికి మళ్ళీ శతమానంభవతి నేను చెప్తున్నా, బాబు 8 ఏళ్ళు అయిపోయింది, వదిలేనరా బాబు, నేను దాన్ని దాటి ఏదో సినిమా తీయాలి, అక్కడే ఉండిపోయాను, లేకపోతే శతమానంభవతి ఎన్నిసార్లు చెప్పుకుంటాం సార్ మనమైనా. మంచి సినిమా తీసాము ఓకే, తర్వాత ఏంటనేదే కదా చూడాలి. ఏదైనా ఒక రోజు ఒక సందర్భంలో కావచ్చు, కెరియర్ కొంచెం స్ట్రక్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చిందా సార్, ఇక్కడ ముందుకు వెళ్ళట్లేదు ఆగిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది ఏదైనా ఫెయిల్యూర్ చూసినప్పుడు కానీ? 100%. ఎందుకంటే ఇప్పుడు మనం కలవాలనుకుంటే ఏ ప్రొడ్యూసర్ కలవట్లేదు అనుకోండి, లేదు ఏ హీరో దగ్గరికైనా వెళ్దామని అంటే, ఇక్కడ సక్సెస్ ఇచ్చిన తర్వాత ఒక ఫెయిల్యూర్ వచ్చాక ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంటుంది సార్. ఎవరో మనతో సినిమా చేయనన్నారు, ఎవరు కథ వినను అన్నారు, హోల్డ్లో పెడతారు అందరూ. భలే శతమానంభవతి డైరెక్టర్ సార్, మీరు మీతో సినిమా చేయడానికి ఏంటి, కలుద్దాం సార్, వింటాం సార్ అంటారు. ఆ వినే రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు. అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి, ఓకే, ఎందుకంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీ చూసిన తర్వాత మనం అవతల వాళ్ళని తప్పు అనుకోవడానికి ఏదీ లేదు సార్. ఇప్పుడు సింపుల్ చెప్తున్నాం, ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ప్రీవియస్ సినిమాలో ఆడలేదు కదా, ఇప్పుడు నా దగ్గరికి ఒక యంగ్ ఇప్పుడే వస్తున్న ఒక ఆర్టిస్ట్ ఎవరో, నేను హీరోగా చేస్తాను సార్, మీ డైరెక్షన్లో చేయాలని ఉంది, నాతో సినిమా చేయండి సార్ అని అడిగాడు అనుకోండి, నేను చేస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేయరు. ఎందుకు చేయను, మరి ఫ్లాప్లోనే ఉన్నాను కదా, చెయ్యొచ్చు కదా. ఎవరో ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఆ కుర్రోడితో చేసి కొడితే మళ్ళీ నాకు వస్తుందేమో అనేది నేను ఆలోచించాలి కదా. కానీ ఆలోచించనుగా నేనేం ఆలోచించుకుంటూ ఉంటా, సరే ఆ పెద్ద రేంజ్ హీరోలతో మనకు టైం పడుతుంది, కనీసం ఈ మీడియం రేంజ్ దొరుకుతారా, ఇలాగే చూస్తా. ఎందుకు అని అంటే ఎవరికైనా వాళ్ళ కెరీర్ ఇంపార్టెంట్. అసలే మనం డౌన్లో ఉన్నాము, మళ్ళీ ఒక అప్కమింగ్ లేదు మరీ కొత్త కుర్రోడిని పెట్టుకుని తీసాక వర్కౌట్ అవ్వకపోతే ఇది కూడా పోతుంది కదా, ఆ ఆలోచన నాకెలా ఉంటుందో అట్ ద సేమ్ ఆలోచన హీరోలకు ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మీకోసము నా కోసము ఇండస్ట్రీలో ఎవరు చెయ్యరు సార్, ఇది క్లియర్, ఇది బిజినెస్.
సతీష్ని డైరెక్టర్గా పెట్టుకుంటే నాకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రొడ్యూసర్ ఆలోచన. సతీష్ డైరెక్షన్లో నేను చేయటం వల్ల నా కెరీర్కి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది హీరో ఆలోచన. యాజ్ అ డైరెక్టర్ ఈ హీరోతో చేస్తే నాకు ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అని నా ఆలోచన. ఇదంతా లెక్కలు, పైకి మాత్రమే చెప్తాం, వాళ్ళతో చేస్తాం వీళ్ళతో చేద్దాం, ఎందుకు చేస్తాం సార్, మంచి కథ ఉంటే ఎవరైనా చేస్తాం. కంప్లీట్ లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం జరుగుద్ది. అంటే ఒక మాట అడుగుతున్నానండి, అంటే తప్పుగా అనుకోకండి. బేసికలీ మీరు ఒక రీమేక్ సినిమాని అంటే కంప్లీట్ తీసిన సినిమానే తీసి 10 ఏళ్ళ ఆకలి తీర్చారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆకలి తీర్చారు. సో మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు 90 ml అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా కొంచెం ఇంచుమించు అంటే ఇందులో సిగరెట్ అలాగో అందులో మందు అలాగా కొంచెం వాడు కూడా ఐ మీన్ మెడికల్గా పాపం రీజన్ ఉంటుంది, బలమైన రీజన్ అని చెప్పి చూపించాడు. సో అది కొంచెం అప్పుడు అది కూడా అది సక్సెస్ అవ్వలేదు బేసికల్లీ. బట్ ఆ పాయింట్ కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని ఎప్పుడు మీరు అనుకోలేదా దీని గురించి? అనుకోలేదండి. థీమ్ వేరు ఉంటుంది అంటారా? ఎందుకంటే అసలు దానికి మా దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఇది పికాసో ఐడియా ఉన్నారు కదా, పికాసో పుట్టినప్పుడు ఆయనకి బ్రీత్ లేకపోతే సో స్మోక్ చేసింది పికాసో మీద ఊదితే పికాసో బతికారు. మీరు అది వికీలో పికాసో ఆయన అలా పుట్టిన ఫస్ట్ బ్రీత్ తీసుకున్న ఆయన విపరీతమైన చైన్ స్మోకర్ పికాసో. ఆ మలయాళం వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ తీసుకుని మొదలుపెట్టారు. మొదలుపెట్టి వాళ్ళు కథగా చేశారు. మీకు 90 ml మందు ఇక్కడ సిగరెట్ అనేది పక్కన పెడితే నా దాంట్లో ఉన్న ఎమోషన్ వేరండి. అంటే ఫాదరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, పిల్లల మీద ఉన్న ప్రేమ ఒక్కొక్కసారి వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా మనం క్వశ్చన్ చేయకుండా చేసేస్తాం. నరేష్ గారు అదే చెప్తారు, నువ్వు లేక పుట్టావన్న ఇదో లేదు సిగరెట్ పొగ పీల్చడం వల్ల బతికావన్న ఇదో తోటో నీకు ఇది అలవాటైనప్పుడు మానమని ముందే చెప్పు ఉండాల్సి. సో నేను చెప్పలేకపోయాను. సో కాల్చే ఏముంది, చాలామంది చేస్తుందే కదా, నువ్వు కూడా కాల్చి టెన్షన్ వద్దు, పందాలు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఎంపీటీసీ అవ్వాలనుకునేది గోలు, ఎంపీటీసీ అవ్వాలనుకున్నది నా కళ, కానీ నువ్వు నా జీవితం. సో నాకు నా జీవితం కంటే ఏది ఎక్కువ కాదు కదా అంటే. సో ఇది ఒక ఎమోషన్ డ్రైవ్ అండి. అందుకని మాకు ఎప్పుడు 90 ml ఉంది కదా, 90 ml నుంచి ఇట్లా సేమ్ ఫీల్ ఉంది కదా, అది ఉండదండి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సినిమాలు సిమిలర్గా ఉంటాయి. ఎందుకు టెంపర్ పటాస్ ఒకేలా ఉంటాయి, పైగా సేమ్ నందమూరి ఫ్యామిలీ ఇద్దరు, రిలీజ్ కూడా పక్కనే, రెండు సూపర్ హిట్. థియేటర్లో ఒకటే సార్, మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యే సినిమా చూస్తే క్వశ్చన్స్ ఏమి ఉండవు సార్. సినిమా అంతా చూస్తాడు, హ్యాపీగా బయటకు వచ్చేసాడు. వాడు ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, పావు గంట తర్వాత నుంచి క్వశ్చన్లు మొదలవుతాయి. ఇది ఆ సినిమాలో ఉంది, ఇది ఈ సినిమాలో ఉంది, వీడెందుకు ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వాలా కథలో. అది ఇన్వాల్వ్ చేయగలిగితే మీకు ఆ ఫీల్ ఉండదు. ఎందుకంటే నాకు మన కూడా ఎవరు అన్నారు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక కింద కామెంట్స్లో 90 ml మళ్ళీ సిగరెట్కి మార్చి చేసినట్టున్నారు. అలా ఉండదు. ఎందుకంటే మీరు థియేటర్లో చూస్తే అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఎందుకంటే ఇదంతా క్యారెక్టరేషన్స్ బాగుంటాయి సార్, హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ అన్నీ, వాడు మారే విధానం కానీ, వాడేమి ఛాలెంజ్ చేసి మానేమని కానీ మానేయడు. ఇప్పుడు అంత అలవాటు ఎలా పోద్ది సార్ ఒకేసారి. సో దానికి సంబంధించిన ఒక ట్రాక్ ఉంది, ఒక సెటప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది అలా అయితే రాదు సార్. ఆ ఫీల్ అయితే మేమైతే చాలా స్ట్రాంగ్, అది కంపారిజన్ వస్తుంది అలా. అంటే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయడానికి అది కాదు, మీ టాలెంట్ ముందే ఎగ్జాంపుల్ చెప్పి మరి లీడ్ తీసుకున్నారు. మీరు అడిగేవన్నీ జెన్యూన్ గా, ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు మీరు అడగకపోయినా కింద కామెంట్స్ రూపంలో 100 ఉంటాయి సార్, ఇది అదే సినిమా లేపారు అని. చాలా మంది తేవండికి డబ్బింగ్ అని కూడా పెడుతున్నారు. తేవండికి డబ్బింగ్ కాదు, తేవండికి రీమేక్. ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు ఎక్కువ ప్రెస్ మీట్లు అవి జరగలేదు, మేము అనౌన్స్ చేయలేదు కాబట్టి. లేదంటే ఫస్టే అనౌన్స్ చేసేవాళ్ళు, తేవండి నుంచే చేస్తున్నామని. గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత కూడా రీమేక్ అర్థం తెలియకపోతే వాళ్ళు ఏమనాలి నాకు అర్థం కాదు. రీమేక్ కి డబ్బింగ్ కి అర్థం తెలియకపోతే ఎలా ఏమనాలి చాలా మందికి తెలియదు సార్. అలా ఏంటంటే సినిమా కామెంట్ చేయడం చాలా ఈజీ కదా, మొబైల్ అంటే ఈజీ. సో ఐ మీన్ చాలా టైం తీసుకున్నారు కాబట్టి చాలా ప్రశాంతంగానే ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అన్ని కంప్లీట్ అయిపోయినాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాం. అసలు ఏమైనా లిటిల్ బిట్ టెన్షన్ కూడా ఏం లేదు మీకు? ఎప్పుడు టెన్షన్ ఉంటుందంటే సార్, ఏంటిది సినిమా మనం అనుకున్నట్టు రాలేదు, ఎక్కడో మనం కొన్ని మిస్ అయ్యాము అనేది తెలుస్తుందండి.
కాపీ చూసుకున్నప్పుడు తెలియకుండా ఉండదు కదా. అవును. కాకపోతే ఏంటంటే రిలీజ్ ముందు మాట్లాడలేం కాబట్టి కొన్ని మనసులో పెట్టుకుని ఆఫ్టర్ రిలీజ్ 2-3 సంవత్సరాల తర్వాత మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి అప్పుడు ఆ సినిమాకి ఎందుకు ఏమైంది సార్, అలా ఎందుకు చేశారు సార్ అంటే ఆ బాధలన్నీ ఇప్పుడు చెప్తాం వచ్చి. అప్పుడు చెప్పలేం కదా బిఫోర్ రిలీజ్. అంతే, దీనికి అలా కాదండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది నా ఇది ఏంటి అని అంటే శ్రీ రాజావారు అనేది 0 ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్తారు సార్, అదైతే క్లియర్. ఎందుకంటే దీని మీద ఎక్స్పెక్టేషన్స్, హీరో మీద అద్భుతమైన ఎక్స్పెక్టేషన్ లేదా డైరెక్టర్ మీద అలా ఉండదు. ఏంటిది శ్రీ రాజావారు ఏదో సిగరెట్ అంటున్నారు, ఏదో కాన్సెప్ట్ అన్నారు, చూద్దామని వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా ఓకే బాగానే ఉంది సినిమా, ఇలాగే ఉంటుంది తప్ప అబ్బాయి ఏం సినిమా అది ఉండదు. ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ కూడా రావు రమేష్ గారి క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. రావు రమేష్ గారు అయితే అసలు ఈ మధ్యకాలంలో ఆయన చేయలే, అది ఆయనే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు. ఒక సీన్ ఏమో రావు గోపాలరావు గారిని రావు రమేష్ గారిని మిక్స్ చేస్తూ ఉంటుంది, అది ఆయన ఫుల్ హ్యాపీ అనమాట. మా నాన్నగారిని నన్ను ఇలా కలిపి చూపించాలనే ఐడియా మామూలు ఐడియా కాదు సార్ అని, అది థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, దాని గురించి ఇప్పుడు మీరు అంటుంటే ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది కానీ స్పాయిలర్ అయిపోద్దామో. యాక్చువల్లీ అంటే ఆయన ఎలా కలిపారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి నేను అడగట్లేదు. బాగుంటుంది, సిచ్యుయేషన్ ప్రకారం వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే సేమ్ సీను సేమ్ సిచ్యుయేషన్ బట్ డైలాగ్ కటింగ్ బాగుంటుంది అలా. సో ఫైనల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు మీరు? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% థియేటర్కి వచ్చి సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు సార్. 1, 2 సరే ఎంత అనుకున్నా శతమానం భవతి తీసిన డైరెక్టరు, సరే మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్ అవి ఉంటాయని వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ మళ్ళీ ఇలా ఉంటే బాగుంటుంది, సో ఒక తండ్రి ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మాట్లాడుకుంటారు అనేది త్రూ అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఉన్న క్యారెక్టర్స్ కానీ ఏది ఫోర్స్డ్గా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ వచ్చి చూసే హ్యాపీగా ఉంటుంది తప్ప ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేదంటే కొంచెం వేరే ప్రజెంట్ వస్తున్నలాగా బూతులు అలాంటివి ఏముండవు. హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు. అంటే పికాసో రిఫరెన్స్ కూడా చెప్పారు, చాలా ఎక్సైట్ అయ్యాం. అండ్ ఒక మంచి ఆర్ట్ ఫామ్ని కమర్షియల్ ఫార్మేట్లో చూపించబోతున్నారని అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. సక్సెస్ మీట్లో మళ్ళీ కలవాలి. 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.